కార్తీక పౌర్ణమి వేళ కార్తీక సోమవారం కార్తీక మాసంలో ఏ రోజు గుడికి వెళ్ళినప్పటికీ కూడా గుడికి వెళ్ళేటప్పుడు పూజా బుట్ట ఏ విధంగా సదురుకోవాలి, అలాగే గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి మర్చిపోకుండా పూజా సామాగ్రి ఏ విధంగా సదురుకోవాలి అనే విషయాన్ని మీకు ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా గుడికి వెళ్ళేటప్పుడు ఈ పూజా సామాగ్రి ఉంటే చాలండి. చాలా చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. అందుకు గాను చాలా సులభంగా పూజా బుట్టను ఏ విధంగా సదురుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో అయితే మీ అందరూ షేర్ చేయబోతున్నాను. అలాగే గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఏ విధంగా సులభంగా చేయవచ్చు, 360 ఒత్తులను ఏ విధంగా వెలిగించాలి, అలాగే పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. కార్తీక మాసంలో చాలా వరకు ఉదయం వేళ గుడికి వెళుతూ ఉంటాం. అందుకు గాను ముందు రోజే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కాబట్టి పూజా సామాగ్రి ఏమేమి కావాలనే విషయం తెలుసుకుందాము. ఇంట్లో పూజ చేసినా లేదా గుడికి వెళ్ళినప్పటికి కూడా ఇటువంటి పూజా బాక్స్, స్టోరేజ్ బాక్స్ అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. అన్నీ కూడా ఒక బాక్స్లోనే ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బాక్స్ ఉన్నట్లయితే చక్కగా పూజకు అన్ని సిద్ధం చేసుకున్నట్లయితే చెప్పవచ్చు. ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ, అలాగే ధూప్ స్టిక్స్ అండి. అగరబత్తులను తీసుకువెళ్ళవచ్చు. అలాగే అక్షంతలు, అలాగే దూదైతే తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే వినాయకుడి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతము వస్త్రము వేస్తూ ఉంటాం కదా, అందుకు గాను దూది, అగ్గిపెట్టి, వరిపిండి, వక్కలు కూడా కావాలండి. తాంబూలం పెట్టేటప్పుడు తప్పనిసరిగా వక్క కూడా పెట్టాలి కదా. ఇంకా ఆడతబిళ్ళలు, ఒత్తులు, ఈ ఒత్తులు కూడా విడి ఒత్తులు, అలాగే నానబెట్టిన ఒత్తులు కూడా తీసుకువెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడ దక్షిణ కూడా పెట్టుకుంటున్నానండి. అంటే తాంబూలం పెట్టేటప్పుడు దక్షిణ కూడా పెట్టాలి కదా, అందుకే చిల్లర నాణ్యాలు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్స్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి. ఇంత పెద్ద పెద్ద బాక్సులు గుడికి తీసుకువెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న బాక్స్లో కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చండి. ఇది చాలా చిన్న బాక్స్ అనమాట. ఇది చాలా తక్కువ రేటేనండి, 15 రూపాయలు ఈ బాక్స్. జ్యువెలరీ బాక్స్ అంటూ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా పసుపు, కుంకుమ, అలాగే వరిపిండి, దూది, అక్షింతలు, ధూప్ స్టిక్, ఇందులోనే ఆర్తబెళ్ళ కూడా పెట్టేసుకున్నాను. నేను గుడికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేటటువంటి ఈ చిన్న బాక్స్ మీ అందరికీ చూపిస్తున్నాను. అందుకని ముందుగానే సిద్ధం చేసుకున్నానండి. కార్తీక మాసంలో ఎక్కువగా మనం ఆలయ దర్శనాలు చేస్తూ ఉంటాము. అందుకు గాను ఇటువంటి చిన్న చిన్న బాక్సులు ఉంటే మీరు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని గబగబా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే గుళ్ళో ఒత్తులు వెలిగించడం కోసం అని చెప్పి పువ్వొత్తులు ఈ విధంగా నానబెట్టుకోవడం. 360 ఒత్తు వెలిగించాలనుకోండి. కాబట్టి కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా కార్తీక సోమవారం వేళ వెలిగిస్తూ ఉంటాం కదా, అందుకు గాను ముందుగానే ఈ చిన్న బాక్సులు అయితే ఎప్పుడూ కూడా నేను పువ్వొత్తులు 360 ఒత్తులు నానబెట్టి పెట్టుకుంటాను. ఇటువంటి చిన్న చిన్న బాక్సులు గుడికి వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయండి. అందుకు గాను ముందుగానే ఇలా సిద్ధం చేసుకోవాలి. చాలా సులభంగా ఈజీగా పూజా బుట్టను ఈ విధంగా సదురుకోవచ్చు. గుడికి వెళ్ళేటప్పుడు పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఒకవేళ పండ్లు లేనట్లయితే కొద్దిగా పెసరపప్పు నానబెట్టి పచ్చి చలిమిడి చేసుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటే చలిమిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా మంచిదండి. ఏ పండ్లు పెట్టే కన్నా ఇలా చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెడితే మంచి శుభప్రదం కూడా. సరేనండి, బాక్సులు అయితే బాగానే సదిరేసాము. వీటన్నిటిని మనం ఎలా తీసుకువెళ్ళాలి గుడికి అంటే, అయితే కవర్లో పెట్టుకుంటే మాత్రం గజిబిజి అయిపోతూ ఉంటాము. కాబట్టి ఇటువంటి కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి బాస్కెట్లో తీసుకువెళితే మంచిదండి. ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఏదైనా పూజా వస్తువులు ఎదరంగా కనపడుతూ ఉంటే పూజని చాలా త్వరగా అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ బాక్స్ అయితే పట్టదండి. అందుకు కానీ నేను ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్న బాక్సులు అయితే పెట్టుకుంటాను. ఇవైతే బాగా కనపడతాయి. వెంటనే ప్రతి పూజా వస్తువు కూడా చేతికి అందుతుంది. ముందుగా పసుపు, కుంకుమ స్టోరేజ్ బాక్స్ ఒకటి, అలాగే చలిమిడి వడపప్పు నైవేద్యం కోసం, ఇంకా ఒత్తుల బాక్స్ ఒకటి, ఇంకా ఇక్కడ మీరు చూపిస్తుంది మట్టి ప్రమిదలండి. మట్టి ప్రమిదలను మనం దీపాలు వెలిగించడం కోసం 360 ఒత్తులు వెలిగించడం కోసం తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఇలా మట్టి ప్రమిదలు కనుక ఇంట్లో లేనట్లయితే ఇలా కొబ్బరి చెప్పులు కూడా తీసుకువెళ్ళవచ్చండి. 360 ఒత్తులను ఇలా కొబ్బరి చెప్పులో కూడా వెలిగించవచ్చు. అలాగే అరటిడప్పులైనా సరే దీపారాధన చేయడం కోసం పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో విశేషంగా మనం రాతి ఉసిరికాయ దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అలాగే ఎవరికైనా సరే దీపం వెలిగించడం కోసం రాతి ఉసిరికాయలు కూడా ఇవ్వవచ్చు ఎక్కువగా ఉన్నట్లయితే. నేనైతే 2 ఉసిరికాయలు పెట్టుకున్నానండి. అలాగే తమలపాకులు, ఇంకా పండ్లు, పంచపాత్ర, ఉద్దరిణి, అలాగే హరివేణం, గంట, ఇవైతే తప్పనిసరిగా పూజకు ముఖ్యంగా కావాలండి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనకి ఇంకా ఏం కావాలి అంటే ఒక చిన్న బాటిల్లో వాటర్ అయితే కావాలండి. తప్పనిసరిగా నీళ్ళనైతే ఇంటి నుంచి తీసుకువెళ్ళాలి. ఒకవేళ పూజలో ఏ వస్తువు మర్చిపోయినా సరే గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు కాబట్టి వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. చూడండి చిన్న బొట్టలో ఎన్ని వస్తువులు పట్టాయో. అలాగే కొబ్బరికాయ అయితే పట్టదులేండి, ఒక కవర్లో పెట్టుకోవాలి.
కొబ్బరికాయ అనేది బరువుగా ఉంటుంది కాబట్టి బుట్ట కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవారికి వస్తువులు కూడా ముఖ్యమే కదండీ! అందుకని కవర్‌లో పెట్టుకోవాలి కొబ్బరికాయ అయితే. లేదా ఇంటి వద్ద కొబ్బరికాయలు లేనప్పుడు గుడి వద్దే కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళైనా కొనుక్కోవచ్చు. ఇక ఇవేనండి పూజకు ముఖ్యంగా కావాల్సిన పూజా వస్తువులు. ఇవి ఉంటే చాలు. చక్కగా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ఈ పూజా వస్తువులు ఉంటే చాలండి. గుడికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కటి మర్చిపోకుండా ఎవరిని అడగకుండా పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు. అవసరమైతే మీరు ఎవరికైనా సరే పూజా వస్తువులు కూడా ఇవ్వవచ్చు. అంత చక్కగా సదురుకోవచ్చండి ఈ విధంగా ముందుగా ప్లాన్ చేసుకుంటే. మనలో చాలామందికి గుడికి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు తీసుకువెళ్ళాలని అందరికీ తెలిసినప్పటికీ కూడా కొత్తగా పూజలు మొదలుపెట్టినా లేదా కొత్తగా పెళ్ళైన వారు పూజలు చేద్దాం అనుకున్నప్పుడు ఇలా పూజా వస్తువులన్నీ కూడా ఏ ఒక్కటి మర్చిపోకుండా సిద్ధం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఐడియా కోసం ఈ వీడియో అయితే షేర్ చేశానండి. ఇక్కడ బొట్లో చదివినటువంటి పూజా వస్తువులతోనే మరి గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయం కూడా చెప్తాను. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సులభంగా గుడికి వెళ్ళినప్పుడు పూజ ఎలా చేసుకోవచ్చు ప్రశాంతంగా అనే విషయాన్ని షేర్ చేయబోతున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని మీరు తీసుకువెళ్ళినటువంటి గుడికి తీసుకువెళ్ళిన పూజా వస్తువులతోటి గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలండి. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని గుడిలో గర్భగుడి ముందుగానే ఈ విధంగా పూజ చేయాలని అయితే రూల్ లేదండి. గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పూజ అనేది చేయవచ్చు. కాబట్టి కూర్చోవడానికి అనువైన ప్లేస్‌లో ఒకసారి చూసుకొని ఆ ప్రదేశంలో కొద్దిగా నీటితో మనం తీసుకెళ్ళినటువంటి నీళ్ళతో కొద్దిగా ఒకసారి శుద్ధి చేసుకొని అక్కడ పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులైతే పెట్టాలండి. ఇక్కడ నేనైతే జేగేరు తల్లికి ముగ్గులు పెడుతున్నాను. అంటే జేగేరు జాజు అని కూడా అంటారు. చాలామంది అడుగుతున్నారండి. కాబట్టి ఇలా స్వామివారి ముందు జేగేరుతో కూడా అలికి ముగ్గులు పెట్టవచ్చు. అయితే ఇలా నీటితో శుద్ధి చేసుకున్న తర్వాత పసుపుతో అలికిన తర్వాత వరిపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలండి. అలాగే చుట్టూ బంధనం కూడా వేయాలి. ఇలా బంధనం వేసి చుట్టూ కూడా కార్నర్స్‌లో ఈ విధంగా గీతలు గీసి పసుపు కుంకుమతోటి ఈ అష్టదళ పద్మం ముగ్గుని అలంకరణ చేయవలసి ఉంటుంది. అలాగే మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉందండి. ఇలా గుడికి వెళ్ళిన తర్వాత 365 ఒత్తులను వెలిగించిన తర్వాత గుడిలోకి వెళ్ళాలా? లేదంటే గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత 365 ఒత్తులు వెలిగించాలా అని. కార్తీక పౌర్ణమి వేళనే కాదండి, మామూలుగా కార్తీక మాసంలో ఏ రోజు గుడికి వెళ్ళినప్పటికీ కూడా ముందుగా ఒత్తులు వెలిగించిన తర్వాత గుడిలోకి వెళ్ళాలా? లేదా గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒత్తులు వెలిగించాలని చాలామంది సందేహం అయితే ఉందండి. ఎప్పుడు కూడా గుడికి వెళ్ళిన తర్వాత వినాయకుని పూజించిన తర్వాత గుడిలోకి అయితే లోపలికి వెళ్ళవలసి ఉంటుందండి. కాబట్టి ముందుగానే ఒత్తులు వెలిగించాలి. అలాగే ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ముగ్గు వేసి ఆ తర్వాత పూజ చేయాలా అంటే అలా ఏం అవసరం లేదండి. ఇంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ విధంగా ఒక దగ్గరే ముగ్గది పెట్టుకొని దీపాలది సపరేట్గా వెలిగించుకోవచ్చు. అంటే ఒకే ముగ్గులోనే ఈ విధంగా 365 ఒత్తులు కానీ లేదా దీపారాధన కానీ ఒక ముగ్గులోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర పెట్టుకొని దీపం అయితే వెలిగించవచ్చు. ఎవరికి వారుగా అయితే ముగ్గు వేసి ఈ విధంగా వినాయకుని పెట్టి పూజ అయితే చేయనవసరం లేదు. ఇక పసుపుతో చేసిన వినాయకుడిని ఇలా తమలపాకు మీద పెట్టుకుని ఇక ముందుగా బొట్టు పెట్టేయకూడదండి. ఎప్పుడూ కూడా దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక దీపారాధన చేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ముందుగా బొట్టు అయితే పెట్టవలసి ఉంటుంది. ఇక తమలపాకులన్నీ కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అలాగే 365 ఒత్తులు వెలిగించడం కోసం ఒక ప్రమిదైతే తెచ్చుకున్నాం కదండి. 2 ప్రమిదల్లో అయినా సరే లేదా ఒక ప్రమిదే ఉన్నప్పుడు కింద తమలపాకు పెట్టి 365 ఒత్తులను వెలిగించవచ్చు. లేదా కొబ్బరి చిప్ప అయినా పెట్టి పూజలో వెలిగించవచ్చు. సాధ్యమైనంత వరకు ఇంటి వద్ద నుంచే మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళాలండి. గుడి దగ్గర ఉన్నటువంటి మట్టి ప్రమిదలో దీపారాధన చేయకూడదు. ఎందుకంటే మీ శక్తి కొలది మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరి చిప్ప కానీ లేదా అట్టిటొప్ప కానీ లేదా మట్టి ప్రమిదలైనా సరే ఇంటి వద్ద నుంచే తీసుకువెళ్ళి అక్కడ దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది. కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే దీపదానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా గుడికి వెళ్ళినప్పుడు లేదా మీరైనా సరే పిండి దీపదానం, ఉసిరి దీపదానం లేదా సాలగ్రామ దానం, స్వయంపాక దానం చేస్తే చాలా అంటే చాలా మంచిది. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. తప్పనిసరిగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయవలసిన దానాలలో ఇవి ముఖ్యమైనవి. అలాగే మనం ముందుగానే వరిపిండి తీసుకువెళ్ళాము. అలాగే ఉసిరి దీపాలు తీసుకువెళ్ళాం. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది పువ్వొత్తులు నానబెట్టి తీసుకువెళ్ళాం కదండి. ఈ వీటిని కూడా అరటిటొప్పల్లోనూ అలాగే ఉసిరికాయల మీద అలాగే పిండి దీపంలోనూ పెడుతున్నాను అనమాట. ఇక ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి గుడికి వెళ్ళామంటే మనసు ప్రశాంతత కోసం వెళ్తామండి. కాబట్టి హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. 365 ఒత్తులను మీరు ఒక్కరే వెలిగించాలనుకున్నప్పుడు ఒక మట్టి ప్రమిదిలోనే ఇలా సిద్ధం చేసుకోవచ్చు. లేదా కుటుంబ సభ్యులందరూ వెలిగిస్తున్నప్పుడు వారందరివి కూడా సపరేట్గా ఒక్కొక్క కొబ్బరి చిప్పలోనూ ఇలా 365 ఒత్తులను సిద్ధం చేసుకోవాలండి. ఒకే ముగ్గులో ఆ 365 ఒత్తులను కూడా అందరివి వెలిగించవచ్చు. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే వినాయకుని ఆవాహనం చేయాలండి. అలాగే వినాయకుడికి పైన మాత్రమే బొట్టు పెట్టాలి, ఎదర బొట్టు పెట్టకూడదు.
శివాలయంలో అయినా విష్ణువాలయంలో అయినా సరే మీరు ఏ గుడికి వెళ్ళినా సరే ముందుగా పూజకి ఇలా సిద్ధం చేసుకోవాలండి. ముందుగా నిత్య దీపారాధన చేయాలి. అప్పుడు 365 ఒత్తులను వెలిగించకూడదు. నిత్య దీపం వెలిగించిన తర్వాత ఉసిరి దీపాలు అలాగే అరటిడొప్పల్లో దీపాలు వెలిగించాలి. ఇవన్నీ కూడా ఒకసారి వెలిగించాలా అంటే మీ శక్తి కొలది ఏమున్నా సరే దీపాలనేవి వెలిగించవచ్చండి. లేదా మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. అలాగే 365 ఒత్తులు త్వరగా వెలగాలి అంటే తప్పనిసరిగా ఇలా ఆర్తబిళ్ళ ఉంటుంది కదండీ! ఆర్తబిళ్ళను కొంచెం నొక్కి ఈ విధంగా 365 ఒత్తులకి తాకించినట్లయితే దీపం అనేది త్వరగా వెలుగుతుంది. అలాగే గుడి ఆరుబయట ఈ దీపాలు వెలిగిస్తున్నాం కాబట్టి కొంచెం గాలి ఎక్కువగా వీస్తుంది. త్వరగా వెలగాలి అంటే మాత్రం ఈ విధంగా చేయండి. ఇంకా పసుపు వినాయకుడి దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి నమస్కరించుకొని ఆ తర్వాత యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించాలి. అలాగే ముందుగా దూది తీసుకువెళ్ళాం కదండి! ఆ దూదితో కొద్దిగా ఈ విధంగా యజ్ఞోపవీతము, వస్త్రము తయారు చేయాలి. చేసిన తర్వాత వినాయకునికి అయితే ఈ విధంగా సమర్పించాలి. ఇంకా పువ్వులు తీసుకువెళ్ళాం కదండి! పువ్వులతో కూడా అలంకరణ చేయాలి. వినాయకుడిని నమస్కరించుకొని ఇక పువ్వులతో అలంకరణ చేస్తూ గరిక తీసుకెళ్ళినట్లయితే గరికతో అష్టోత్తరము లేదా అక్షంతలతో అయినా అష్టోత్తరం చదవచ్చు. ఒకవేళ అష్టోత్తరం చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే అక్షంతలతో ఓం గం గణపతియే నమః అంటూ నమస్కరించుకొని వినాయకుడి ముందు అక్షంతలు వేసి ధూపం చూపించాలి. పంచోపచార పూజనైతే చేయవలసి ఉంటుందండి. పంచోపచారం అంటే 5 విధాలుగా వినాయకుడిని అయితే పూజించవలసి ఉంటుంది. ముందుగా బొట్టు పెట్టి యజ్ఞోపవీతం, వస్త్రం సమర్పించి అక్షంతలతో పూజ చేయడం, పసుపు కుంకుమ సమర్పించడం, అలాగే ధూపం చూపించడం, ఇక నైవేద్యం పెట్టాలండి. అలాగే దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి. కార్తీక మాసంలో కార్తీక దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కార్తీక దీపానికి కూడా నమస్కరించుకుని మీ గోత్రనామాలు చదువుతూ 2 అక్షంతలు తీసుకుని వినాయకుడి ముందు లేదా దీపలక్ష్మి ముందు అని చెప్పి నమస్కరించుకోవాలండి. తప్పనిసరిగా గోత్రనామాలు చెప్పుకోవాలి. ఇంట్లో పారాడే పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వారి కోసం అయితే 365 ఒత్తులు సపరేట్గా వెలిగించిన అవసరం లేదండి. కొంచెం పెద్ద పిల్లలైతే మాత్రం వారి చేత కూడా ఇలా 365 ఒత్తులను తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి వేళ కార్తీక సోమవారాల్లో వెలిగించవలసి ఉంటుంది. అలాగే 365 ఒత్తులను ఎప్పుడూ కూడా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించవలసి ఉంటుంది. వినాయకునికి ఎంతో ఇష్టమైనది గరిక. ఒకవేళ మీరు గరిక తీసుకువెళ్ళినట్లయితే గరికతో అష్టోత్తరం చదవండి. లేదా ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు వినాయకుడి ముందు ఈ విధంగా గరికను సమర్పించండి. వినాయకుడు ఇట్టే ఉప్పొంగిపోతాడు. మీరు కోరిన కోరికలు తప్పనిసరిగా త్వరగా నెరవేరుతాయండి. అలాగే మనం ఏ పూజ చేసినా సరే సంకల్పం చెప్పుకొని పూజ చేస్తూ ఉంటాం. అంటే మనసులో ఏదైనా ధర్మబద్ధమైన కోరికను కోరుకొని చేస్తూ ఉంటాము. అలాగే ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో చేసే దీపారాధన కూడా ఎంతో విశిష్టమైనది. కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వినాయకునికి బెల్లం మొక్కైనా లేదా తాంబూలం లేదా పచ్చి చలిబిడి, వడపప్పు నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇక ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టాలంటే తప్పనిసరిగా ఇక మంగళహారతులు ఇచ్చి దీపదూప నైవేద్యం సమర్పయామి, దీపానంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే నమస్కరించుకోవాలండి. ఈ విధంగా పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇలా పూజ అనంతరము కాసేపు అక్కడే కూర్చుని దీపం వెలుగుతుండగానే వినాయకుడికి అయితే ఉద్వాసన చెప్పవలసి ఉంటుందండి. అలానే వినాయకుని వదిలేసి వెళ్ళకూడదు. ఉద్వాసన చెప్పాలి తప్పనిసరిగా. ఉద్వాసన మంత్రం అనేది మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఆ మంత్రం తప్పనిసరిగా చదవండి. వినాయకుడిని చేత్తో పట్టుకుని తమలపాకుతో సహా యథాస్థానం ప్రతిగచ్చితే యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని చెప్పుకొని అక్షంతలు తల మీద వేసుకొని పువ్వు తలలో పెట్టుకొని గుళ్ళోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపదానం, సాలగ్రామ దానం, అలాగే పిండి దీపదానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. స్వయంపాక దానం చేసిన మంచిది. కాబట్టి గుళ్ళోకి వెళ్ళి నమస్కరించుకొని ఇటువంటి చిన్న దానం చేసి బయటికి వచ్చే సమయానికి మీకు దీపం అనేది గగనం అవుతుంది కదండి. ఇక పసుపు వినాయకుడిని తీసి నీళ్ళల్లో కలిపి పచ్చని చెట్టు మొదల్లో వేయాలి. లేదా ధ్వజస్తంభం దగ్గర పెట్టేయాలండి. అంతేగాని అలానే వదిలేసి వెళ్ళకూడదు. అలాగే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా గుడికి వెళ్ళేటప్పుడు పూజా బుట్టను ఏ విధంగా సదురుకోవాలి, గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పానని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని మీరు ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.